హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే కేక్ పాప్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా చూపించబోతున్నానండి. అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కేక్ పాప్స్ అనేవి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇలాగ మన పిల్లల బర్త్డేస్కి కానీ లేదంటే బిజినెస్ పర్పస్ కోసమైనా కూడా మీరు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మన దగ్గర చాక్లెట్ కేక్ ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా మిక్సర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెనీలా కేక్ ఉన్నా ఏం పర్లేదండి, దాంతో కూడా మీరు కేక్ పాప్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఈ విధంగా మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేయాలి. మీరు చేతితో కూడా చేసుకోవచ్చు, బట్ ఈ విధంగా మిక్సర్ జార్లో వేసుకుంటే మనకి అన్నీ కూడా ఈవెన్గా వస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మనం బైండింగ్ కోసం ఇక్కడ మనం కండెన్స్డ్ మిల్క్ కానీ మిల్క్ మేడ్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వెనిలా కేక్తో చేస్తున్నట్టయితే కనుక అందులోకి 1 స్పూన్ మెల్ట్ చేసిన చాక్లెట్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ కూడా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని మనకి బైండింగ్ కోసం అంటే ఒక బాల్ ప్రిపేర్ చేయడం కోసం సరిపోతుందో లేదో చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఒక్కసారిగా ఎక్కువ అనేది వేసేసుకోకూడదు, టేస్ట్ అనేది పోతుంది. సో ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మనకి ఇలాగా చూస్తున్నారు కదా, బాల్ లాగా వస్తుందో లేదా అనేది చెక్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా బైండింగ్ అవుతుంది కదా. సో దీన్ని ఇప్పుడు మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ విధంగానే అన్నిటినీ కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఆల్రెడీ చాక్లెట్ అనేది మెల్ట్ చేసేసుకున్నాను. సో ఈ చాక్లెట్ని బాగా ఒకసారి అంటే ఇంతకుముందు చాక్లెట్స్ ప్రిపేర్ చేసినప్పుడు చాక్లెట్ అనేది ఎలా మెల్ట్ చేసుకోవాలో చూపించాను. ఒకవేళ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసేయండి. మనం కేక్ పాప్స్ అనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి లాలీపాప్ స్టిక్స్ ఉంటే కనుక దీన్ని ఒక చాక్లెట్లో డిప్ చేసి ఈ బాల్కి పెట్టేస్తే ఏమవుతుందంటే ఈజీగా స్టిక్ అయిపోతుందండి. అంటే స్టిక్ అనేది మనకి ఈజీగా అటు ఇటు మూవ్ అవ్వకుండా సెట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా చాక్లెట్లో ఒకసారి డిప్ చేసి ఆ బాల్కి మనం కొంచెం స్లోగా పెట్టాలండి లోపలికి, అంటే 3/4 వరకు కూడా లోపల వెళ్ళే విధంగా పెట్టుకోవాలి. అలాగే చూస్తున్నారు కదా, ఇలా డిప్ చేసి పెట్టేసిన తర్వాత స్టిక్స్ని ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో అనేది నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఆ స్టిక్కి ఉన్న చాక్లెట్ ఆ కేక్కి కొంచెం చక్కగా స్టిక్ అయిపోయి మనకి ఈజీగా ఆ పుల్ల అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మీరు మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఇలాగా ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి కేక్ పాప్ని అనేది డిప్ చేసుకుంటే మనకి ఈజీగా అంటే డిప్పింగ్కి చాలా ఈజీగా ఉంటుందండి. అట్లాగే ఇలా డిప్ చేసి తీసుకున్న తర్వాత మీ దగ్గర షుగర్ బాల్స్ కానీ లేకపోతే ఏదైనా డెకరేటివ్ ఐటమ్ మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, క్రష్ చేసేసుకొని బాగా. సో ఈ విధంగా కేక్ పాప్స్ అన్నిటినీ కూడా ఇలాగా డిప్ చేసేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా అలాగ ప్లెయిన్గా కూడా వదిలేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా గ్లాస్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి అటు ఇటు అంటే చాక్లెట్ అనేది ఎక్కడా కూడా పోకుండా చాలా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. అలాగే అన్నిటిని డెకరేట్ చేసుకున్న తర్వాత మరొక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్ అయిపోతుందండి కేక్ పాప్ అనేది. అప్పుడు ఈజీగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి కేక్ పాప్స్ అనేవి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మనం ఇంట్లోనే పిల్లల బర్త్డేస్కి కానీ లేదంటే మనం బిజినెస్ కోసం ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి.